హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లోపం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయుర్వేదంలో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా రకాలైనటువంటి మూలికలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. వాటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సహజంగా టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేటివి మీరు ఎక్కడ టెస్ట్ చేయించుకున్నా, అంటే మీకు ఒకవేళ నరాల బలహీనత లాంటి కానివ్వండి, లేదంటే హార్మోన్స్ తగ్గిన అనిపించిన అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ముందుగా మీరు ప్రిఫర్ చేయాల్సినటువంటి టెస్ట్ టెస్టోస్టిరాన్ టోటల్. ఈ టెస్టోస్టిరాన్ టోటల్ అనేది అన్ని రకాల బ్లడ్ టెస్టింగ్ చేస్తారు ల్యాబ్లో. సో డయాగ్నోస్ సెంటర్స్లలో చేస్తారండి, బ్లడ్ ద్వారా తీసుకొని చేస్తారు. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఒక్కొక్క రేంజ్ ఇస్తారు. ఒకరు 2 to 10 మధ్యలో ఉండాలని, కొంతమంది 200 నుంచి 1100 మధ్యలో ఉండాలని ఒక్కొక్క రేంజ్ ఇస్తారు. బట్ వాళ్ళు ఏ రేంజ్ ఇచ్చినా కూడా ఎబో 70% ఉండాలి, 60 to 70% ఉండాలి. ఇలా ఉంటే ఏ సమస్య లేదు, మరేదో కారణాలతో మీకు ఇబ్బందులు వస్తున్నాయని అర్థం. లేదా మీకు టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కనుక నేను చెప్పినట్టుగా తక్కువగా ఉన్నట్లయితే దానికి నేను చెప్పబోయే ఈ ఆయుర్వేద ఔషధాలను మీరు వాడుకోవచ్చు. నేను ఇంత ముందు కూడా ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు చెప్పాను. చిట్కాలు అనేవి కొంచెం తక్కువగా రిజల్ట్ చూపిస్తాయి. బట్ ఈ టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ చేసేటువంటి ఆయుర్వేద ఔషధాలను మీరు నేరుగా కూడా ఆయుర్వేదిక్ షాపులలో తెచ్చుకొని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఇక మీరు అలోపతికి వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ మెడిసిన్ లో వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ పెంచడానికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి మీకు ఇచ్చిన రోజులు కొద్ది రోజులు పనిచేస్తాయి. తర్వాత పోతే ఇంకా వయాగ్రాలు ఉంటాయి, టెడాల్ఫిన్ అని, సిడాల్ఫిన్ అని, ఇలా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే కొద్ది రోజులు బాగానే పనిచేసిన ముందు దీనివల్ల అంటే అవి వేసినా కూడా తిరిగి మళ్ళీ మీకు ఎరెక్షన్స్ కానటువంటి స్టేజ్కి మీరు వెళ్ళిపోతారు. కాబట్టి దానివల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇక ఆయుర్వేదంలో వచ్చినట్లయితే ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా చూర్ణాల గురించి మాట్లాడుకుంటే, చూర్ణాలలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువగా డెవలప్ చేసేది అశ్వగంధ. ఇది అందరికీ తెలిసిన ఐటమే. అశ్వగంధ అనేది నరాల బలహీనతను తగ్గిస్తుంది, హార్మోన్స్ ని డెవలప్ చేస్తుంది. ఇక నేను 1 by 1 చెప్తూ ఉంటాను, మీరు వాటిని విడివిడిగా వాడుకోండి, ఒకేసారి తెచ్చుకోైనా వాడుకోండి. అందులో వచ్చేసి రెండవది వచ్చేసి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నటువంటి ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, లేదా చూర్ణాలు కానీ. ఇది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ విటమిన్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. ఇవి ఎక్కువగా సాల్మన్ ఫిష్ లో, అంటే సముద్రపు చేపలలో, సాల్మన్ ఫిష్ లో, ఆయిస్టర్స్ ఆల్చిప్పలలో, అండ్ మనకు అందుబాటులో ఉండే గుడ్డులో ఇవి అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకున్నట్లయితే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి లెవెల్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. ఇక ఆయుర్వేదంలో వచ్చేసి అతిబల, శతావరి, నేలగుమ్మడి, నేలతాడి, పల్లేరు, కపికచ్చు, మోదుగ చూర్ణము, మగలింగ చెక్క చూర్ణము, ఇలా కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు అనేటివి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని బూస్ట్ చేయడానికి, నరాల బలహీనతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటిని మీరు 1-2 అయినా కాంబినేషన్స్ లో వాడుకోవచ్చు. ఎనీ కాంబినేషన్, అది ఇది కలుపుకోవాలని ఏం లేదు. అశ్వగంధ శతావరి కానీ, అశ్వగంధ పల్లేరు కానీ, లేదంటే అశ్వగంధ పల్లేరు, నీలతాడి నేలగుమ్మడి, మగలింగ చెక్క, ఇట్లా మీకు ఏది దొరికితే, ఏది అందుబాటులో ఉంటే వాటిని మీరు ఉపయోగించవచ్చు. వీటితో పాటుగా మనం రెగ్యులర్ గా కిచెన్ లో ఉపయోగించేటువంటి గసగసాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. దాల్చని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు ఉంటాయి కదా, అవి వాటర్మెలన్ సీడ్స్, ఇవి అదేవిధంగా బ్లాక్ సీడ్స్, ఇవి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకొని వీటిలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇక బస్వాలకు వచ్చినట్లయితే, బస్వాలలో వచ్చేసి అద్భుతంగా పనిచేసే బత్వం శిలాజిత్తు కొంత వేడితత్వాన్ని కలిగిస్తుంది, కానీ ఈ హార్మోన్స్ ఉపయోగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండోది స్వర్ణభస్వం హార్మోన్స్ డెవలప్మెంట్ కి, నరాల బలానికి అద్భుతంగా పనిచేస్తుంది. కర్పూర శిలాజిత్తు, ఇది నరాల బలహీనతలు తగ్గిస్తుంది, నైట్ ఫాల్ తగ్గిస్తుంది, శీఘ్రస్ఖలనం తగ్గిస్తుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మీద కొద్దిగా ప్రభావం కూడా చూపిస్తూ ఉంటుంది. ఇది కర్పూర శిలాజిత్తు వేరండి, కర్పూర శిలాజిత్తు వేరండి. ఇవి రెండు వేరు ఉంటాయి. ఓకేనా, మళ్ళీ అది వేరు ఇది వేరు అనుకోకండి, ఒకటే అనుకోకండి. ఇకపోతే పూర్ణచంద్ర రస కానీ, పుష్పధన్వ రస కానీ, బసంత కుస్మాకరం కానీ, సిద్ధమగధోదం చాలా ఎక్సలెంట్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు ఆయుర్వేదంలో. కొంచెం ఇవన్నీ కూడా గోల్డ్ కాంబినేషన్, అంటే స్వర్ణ బసవలతో తయారు చేయడం వల్ల కొంత రేట్ ఎక్కువ ఉంటాయి. ఇవి మీరు నేరుగా ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళి మీరు తెచ్చుకోవచ్చు.
దీనికి ఎవరు డాక్టర్ని అడగాల్సిన అవసరం లేదు. రోజుకు ఒక మాత్ర చొప్పున మీరు వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొంచెం ఫుడ్, డైటింగ్, డ్రింకింగ్, స్మోకింగ్, నాన్ వెజ్ లాంటివి కొంచెం తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో శిలాజిత్లో కూడా ప్లెయిన్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. గోల్డ్ వాడుకోవడం బెటర్. ప్లెయిన్ అనేది కొంచెం తక్కువగా పవర్ ఉంటుంది. లేదా మీకు రా మెటీరియల్ దొరికితే కనుక దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక చిటికెడు మోతాదులో ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపున పాలతో కూడా తీసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా అభ్రగబస్వం కూడా చాలా ఎక్సలెంట్ గా నరాల బలహీనతల మీద పనిచేస్తుంది. శీఘ్రస్ఖలనాన్ని తగ్గిస్తుంది. వంగబస్వం శీఘ్రస్ఖలనాన్ని తగ్గిస్తుంది. నైట్ ఫాల్ అంటే మీకు స్వప్న స్ఖలనాన్ని కూడా తగ్గించడానికి వంగబస్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఈ లోహాల యొక్క బస్వాలు అనేవి శరీరం యొక్క ఇమ్యూనిటీని, అదేవిధంగా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి, మనిషిని దృఢత్వంగా తయారు చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నో డౌట్. కాబట్టి ఇలా వీటి కాంబినేషన్స్ లో మీకు ఏదైనా సరే మీరు తెచ్చుకొని కనీసం 3 నుంచి 4 నెలలు వాడాలండి. ఏదో వాడగానే ఇలా వేయంగానే అలా లేవడం అనేది పాసిబుల్ కాదు. అది కంటిన్యూగా కొద్ది రోజులు వాడుకోవాల్సి ఉంది. సో ఇది మీ సమస్యను బట్టి, మీ తీవ్రతను బట్టి మీరు డైరెక్ట్ గా మెడికల్ షాప్ లోకి వెళ్ళి మీరు వీటిని తెచ్చుకోవచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎన్నో రకాల ఆయుర్వేదిక ఔషధాలు కూడా వాళ్ళు ఇస్తున్నారు. బట్ నేను చెప్పిన కాంబినేషన్స్ వాడుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సిద్ధమగ డైరెక్ట్ దొరుకుతుంది, పూర్ణచంద్ర రస డైరెక్ట్ దొరుకుతుంది, పుష్పధర్మ రస డైరెక్ట్ గా దొరుకుతుంది, మన్మథ రస అని ఉంటుంది. మన్మథ రస కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది, అది కూడా దొరుకుతుంది. కామిని వీడి అని ఉంటుంది, కామిని రస అని ఉంటుంది, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కాంబినేషన్స్. ఇలా వాడుకోవడం వల్ల మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఉండి మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలలో నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలా మానేయండి. రోజు ఎక్సర్సైజ్, వార్మప్స్, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకునే విధంగా యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ హార్మోన్స్ లెవెల్స్ ని విపరీతంగా పెంచుకోవచ్చు. మీకున్నటువంటి లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ నపుంసకత ఛాయల నుంచి కూడా మనం దూరంగా ఉండవచ్చు. ఓకేనా? ఈ విధంగా చాలా మంది కూడా నేను అడుగుతున్నారు. ఎందుకంటే మేము ఇచ్చే చాలా మెడిసిన్స్ లలో వీటి కాంబినేషన్స్ కలుపుతూ ఉంటాము. మీ ఇంతకుముందు చాలా వీడియోలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ తెచ్చుకోవడం వీలు కాని వాళ్ళు, ఇవన్నీ కాంబినేషన్స్ చేసుకునే వాళ్ళు నేరుగా మా వద్ద నుంచి కూడా మెడిసిన్ తెప్పించుకుంటూ ఉంటారు. సో అది మీ సమస్యను బట్టి, మీ తీవ్రతను బట్టి ఎలా వాడాలి ఏంటి అనేది మేము చెప్తూ ఉంటాము. మీరు నేరుగా వాడుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయవచ్చు. ఒకవేళ మీకు మెడిసిన్ కావాలన్నా కూడా మీ సమస్యను బట్టి మేము మెడిసిన్ కూడా పంపిస్తాం. సో అది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది మీ సమస్య తీవ్రతను బట్టి, మీ ఏజ్ను బట్టి అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి డీటెయిల్స్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఉన్న అవకాశాలన్నింటినీ మీకు చెప్తూ ఉన్నాను. ఒకవేళ మీకు పాసిబుల్ కాకపోతే మేము కూడా సప్లై చేస్తామని కూడా నేను చెప్తున్నాను. అండ్ మీకు కావాలి అనుకుంటే కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు విజయం మీకు గవర్నమెంట్ కూడా అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతం చెప్తే అందులో ఎప్పటికప్పుడు నేను పంపిస్తూ ఉంటాను. రీసెంట్గా మనం హైదరాబాద్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశామండి. ఒకవేళ నన్ను అక్కడ కలవాలి అనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా హైదరాబాద్లో కూడా నన్ను కలిసి అక్కడ కూడా మెడిసిన్ పొందవచ్చు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.